ఆ ప్రేమ ఎందుకు మనకు అర్థం కాదు? మ్యాటల్ రేప్ అనేది ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్టెంట్ కి వెళ్తేనే మేబీ వస్తారేమో కదా. నో నో, ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వస్తున్నారు కదా. ఓకే, నేను ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నా పిల్లల్ని నేను పెంచుకోగలను, నీ పిల్లల్ని నువ్వు ఇట్స్ ఆల్ అబౌట్ ఇండివిడ్యువాలిటీ. ఇండివిజువాలిటీ పెరిగిన తర్వాత సంసారాలన్నీ సర్వమంగళం అవుతున్నాయి. ఓకే, ఇండివిజువాలిటీ ఉండాలి. నీ భర్త దగ్గర నీకు ఇండివిజువాలిటీ ఉండాలి, ఇండిపెండెన్స్ ఉండాలి. నీ భర్త దగ్గర కోల్పోకూడదు. అది నువ్వు కోల్పోకూడదు అంటే భార్యగా నీ బాధ్యతలు ఏంటో, భర్తగా తన బాధ్యతలు ఏంటో తెలుసు. కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. ఆ కోట్లు అప్పులు తీరకముందుకే మ్యూచువల్ డైవర్స్ అంట. అసలు నేను కోర్టునంట డైవర్స్ ఇవ్వద్దు, కలిసే ఉండాలి మీరిద్దరు అని చెప్పి పంపించాలి. చచ్చిన బతికిన మీ ఇద్దరే ఉండాలి అని. పెద్దోళ్ళు ఎప్పుడైనా డైవర్స్ చేస్తారు ఇక్కడ మీరు చూసారా? చాలా. ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్ ఏమనంటే మ్యూచువల్ ఏంటంటే మా ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు ఏ విషయంలో అంటే అన్ని విషయాలలో అని ఈజీగా అనేస్తారు. అటు మగవాడు అంటున్నాడు, ఆడపిల్ల అంటున్నారు. నేను చెప్పే మాట ఓన్లీ అమ్మాయికే కాదు, అబ్బాయికి కూడా. ఇప్పుడు దే వాజ్ వన్ పీరియడ్ వేర్ గ్రానీస్ అండ్ గ్రాండ్ పాస్ ఆ టైమ్స్లో వేరే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చినా ఏడ్చి తుడిచి మళ్ళీ వాళ్ళ దగ్గరే సంసారం చేశారు. ఎందుకు? ఇండివిజువాలిటీ లేదు అప్పుడు. అంతేనా? పోతే పోయిండు, మొగోడు అయ్యిండేమో, ఈసారి కూకోరాదే, మళ్ళీసారి ఓడు కానీ అయ్యే ఇంకోసారి అట్లాంటివి చెయ్యకు అని చెప్పే పెద్దవాళ్ళని కూడా మనం విన్నాం, చూసాం. ఈవెన్ ఇన్ పాత మూవీస్లో కూడా మనం చూసాం. సాని కొంపకు దగలాడుతుండ్రు రాత్రి కాగానే అని. పెళ్ళాం ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? వెళ్తున్నాడు అని. చెడిపోయిన వాడిని బాగుపరుచుకోవటం మన బాధ్యత. అలాగే ఇప్పుడు ఒక గోల్డ్ చైన్ అనుకుందాం, లేకపోతే అట్లీస్ట్ 1 యాపిల్ బురదలో పడింది, ఏం చేస్తాం? తీసి కడుక్కొని తింటాం. అహంకారం ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఇంకోటి కొనుక్కుంటారు. డబ్బు ఉంది కాబట్టి కొనుక్కుంటున్నావు. సో నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి నీకు దేనికి వాల్యూ తెలియట్లేదు. కాబట్టి ఎంత డబ్బుని ఎంతవరకు మనం గౌరవించాలో అంతే గౌరవించాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ, బాధ్యత, ఆప్యాయత ఇది ఉండాలి. రోజువారీ పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాపురాలు చేయట్లేదా? రోడ్డు మీద గుడిసెలు వేసుకొని బతకట్లేదా? ఎందుకు బతుకుతున్నారు వాళ్ళు? స్టిక్ ఆన్ టు యర్ రిలేషన్షిప్, డోంట్ స్టిక్ ఆన్ టు యర్ డిఫరెంట్ రిలేషన్షిప్స్. సండే కాగానే పబ్కి వెళ్ళాలి, మండే కాగానే పొద్దున్నే సోమవారం గుడికి వెళ్ళాలి, మా ఆయన ఇట్లా తిరుగుతున్నాడు, అట్లా ఎంతసేపు మీ ఆయన అట్లా తిరుగుతుండి ఇంట్లో నాతో మాట్లాడతలేడు అంటే, మాట్లాడితే నీతో పంచాయతీ అయినప్పుడు నీతో మాట్లాడకుండా ఉండడమే బెటర్ అనుకుంటాడు కదా. సో దే షుడ్ బి వెరీ ఫ్రెండ్లీ. సో మీరు చెప్పండి, ఇక్కడ ఉమెన్ మెన్ పెడితే సో మీకు ఎవరు బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు? అంటే ఎవరికి సపోర్ట్ చేస్తారు? మెన్. వై యూ చూస్ మెన్? బికాస్ మెన్ ఏడుస్తే తెలియదు, ఆడది ఏడిచి అందరినీ ఆకట్టుకుంటుంది. మగవాడు ఏడవలేడు కాబట్టి దిగమింగుకొని నేను మగవాడిని ఏడవకూడదు అని ఒక స్ట్రాంగ్ హార్ట్ తో ఉంటాడు. సో ఫైట్ చేస్తుంది ఉమెన్ కాదు, మెన్ అంటారా? అఫ్ కోర్స్ ఇప్పుడు రిలేషన్షిప్స్ కోసం అయితే మెన్సే ఫైట్ చేస్తున్నారు. ఐ డూ సీ లాట్ ఆఫ్ మెన్స్ హూ ఆల్వేస్ మెసేజ్ మీ, పింగ్ మీ, అండ్ వై we miss some qualities in our wives. You have such qualities. Why, Chandramukhi? People ask me. I say no, I'm a devoter of my husband. నాకు మా ఆయన దేవుడితో సమానం. దేవుడే నా భర్త, నాకు దేవుడే. ఆ వైకుంఠవాసుడే నా భర్త నాకు సాక్షాత్తు. చిన్నప్పుడు అనేవాళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళకి భర్తే దైవం. అది మన పాత సినిమాల్లో చూసాం. పతివ్రత అన్న వర్డ్ విన్నరా మీరు ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా? పాతివ్రత్యం అన్న విన్నరా ఏదన్నా సినిమాలో గానీ ఎక్కడన్నా విన్నరా? మర్చిపోయారు ఆ వర్డ్ ని జనాలు. బికాస్ అలా లేరు జనాలు సొసైటీలో, జనాలు సొసైటీలో లేరు కాబట్టి ఆ వర్డే కంప్లీట్ గా లేకుండా పోయింది. లేకపోతే ఆ మహాపతివ్రత, నేను పతివ్రతనండి అనే వర్డ్ కూడా మనం ఒక సినిమాలో సింబాలిక్ గా కామెడీ కూడా వినట్లేదు. దట్ ఈస్ వాట్ వేర్ ఆ సొసైటీ ఈజ్. సో రెస్పెక్ట్ అవర్ రిలేషన్షిప్స్. తప్పు చేసినప్పుడు క్షమించాలి, దేవుడే క్షమిస్తాడు కదా. ఏ తప్పైనా సరే ఒక్కసారి క్షమిస్తే ఆ తప్పు ఒప్పైపోతుంది, ఇంకా చెయ్యరు వాళ్ళు. ఇంకా చెయ్యరు అనడానికి గ్యారంటీ ఎక్కడ? దట్ ఈస్ వాట్, అది నీలో ఉంటది. క్షమించే ముందు నువ్వు మాట్లాడే మాటల్లో, నువ్వు ప్రవర్తించే ప్రవర్తనలో డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో నేను ఏం చేసినా క్షమించేస్తా. అందుకే ఎవరినైనా ఏం తిట్టినా కూడా ఏమన్నా, కొజ్జా అన్న తిట్టను, లదాన అన్న తిట్టను, ఏమన్నా నేనేమన్నాను థ్యాంక్ యూ అంట. బికాస్ సమ్ పీపుల్ ఉంటారు కదా, మనం ఎదుగుతుంటే మన మీద రాళ్ళేసే వాళ్ళలో ఉంటారు కొంతమంది. కామెంట్ పర్సనల్ గా మెసేజెస్ వస్తుంటాయి మనకి,
వాంటెడ్ గా వస్తుంటాయి. వచ్చినప్పుడు నేను వాటిని థ్యాంక్ యూ సో మచ్ అంటే ఏమనని. ఓకే, ఫైనలీ మీరు చాలా పాజిటివ్ గా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఐ కెన్ సీ దట్. యా ఇప్పుడైతే మీరు ట్రాన్స్ ఉమెన్ కి యాజ్ అ వాయిస్ గా మీరు ఒక ప్రెసిడెంట్ గా తెలంగాణ ట్రాన్స్ ఉమెన్ ప్రెసిడెంట్ కలెక్టివ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో నేను ఒకటి విన్నా రీసెంట్ గానే. సో యుఎస్ లో ట్రంప్ ఓన్లీ 2 genders నే పెడుతున్నారు. ఎస్, ఓన్లీ 2 days అవుతుంది న్యూస్ బయటికి వచ్చి. యా రీసెంట్ ఎస్, మెన్ అండ్ ఉమెన్ రెండే జెండర్లు ఉంటాయి. వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి వాళ్ళు మెన్నా విమెనా అనేది. అండ్ ఇక్కడ మాత్రం ఓన్లీ 2 genders. వాట్ ఇఫ్ అదే ఇండియాలో వస్తే, అంటే ఇప్పుడు ఆల్రెడీ 3 ఉంటాయి, మెన్ విమెన్ ట్రాన్స్ జెండర్ అంటారు. ఇప్పుడు మీరు అన్నారు అసలు ట్రాన్స్ జెండర్ కాదు, ట్రాన్స్ ఉమెన్ ట్రాన్స్ జెండర్ ఇస్ సో డిఫరెంట్ టర్మ్స్. బట్ వై దే కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్ జెండర్? because there are lot of genders. LGBT is not one. LGBTIQ, there are 7 things. So people they under all comes under transgender umbrella. Under umbrella term is transgender. Yeah. But as an individually, everyone have this. If you are a lesbian, if you are a bisexual, if you are a gay, they are different. Okay. But government manan matram transgenders kindane chustadi. ఒకవేళ- నేను అది కూడా చూడొద్దని కోరుకుంటున్నాను అందుకే. సో మీకు ఇండియాలో సెపరేట్ గా కావాలి ట్రాన్స్ ఉమెన్, మేము ట్రాన్స్ జెండర్స్ కాదు, వీఆర్ స్పెషల్, లైక్ వీఆర్ లైక్ వెన్ విమెన్ స్పెసిఫికేషన్ రావాలి అని మీరు పోరాటపడుతున్నారు. కోరుకుంటున్నాను. సో మీరు చెప్పండి, ఒకవేళ యుఎస్ లో లాగా ఓన్లీ మెన్ విమెనే ఉండాలి అని అంటే సో ఎలా ఇక్కడ ఒకవేళ Actually, అలాంటి I have US friends. There are a lot of community in the US. అంజలి మమ్మీ ఉన్నారు, అక్కడే ఉంటారు. ఇంకా చాలా మంది ఐ హ్యావ్ కమ్యూనిటీ అక్కడ ఉన్నారు. కానీ మనం అనుకుంటాము పాశ్చాత్య దేశాల్లో ఎల్జిబిటి కమ్యూనిటీకి యాక్సెప్టెన్సీ ఎక్కువ ఉంది అని. యాక్సెప్టెన్సీ ఈజ్ దేర్ ఫర్ ఓన్లీ గే కమ్యూనిటీ. ఐ థింక్ వాళ్ళే గే కమ్యూనిటీస్కి ఎక్కువ. వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ సిఓస్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్ హూ ఆర్ ఓపెన్లీ సే దట్ ఐఎమ్ గే ఉన్నారు. సో దర్ ఈస్ అ వెరీ టఫ్. గేకి అవసరం లేదు ట్రాన్స్జెండర్ అని దాంట్లో. గేకి గే అని కూడా అవసరం లేదు, చూడండి మొపిల్లోళ్ళలాగే ఉంటాడు. లెస్బియన్ కి అవసరం లేదు, బయోసెక్షువల్ కి అవసరం లేదు. స్పెషల్ గా బయోసెక్షువల్ ఎలా గుర్తుపడతారు మీరు? వాళ్ళు మొగోళ్ళలాగే ఉంటారు. లెస్బియన్స్ ఎలా ఉంటారు? క్యాజువల్ గా మీలాగే ఉంటారు. ద థాట్ ఈస్ డిఫరెంట్. సో టీకి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నాను నేను ట్రంప్ వల్ల. అక్కడ వాళ్ళ లైవ్లీవుడ్ కి కావచ్చు, బికాస్ అక్కడ సెక్స్ వర్క్ కానీ ఇట్లాంటివి ఏవి ఉండవు. దే హ్యావ్ టు వర్క్ ఇన్ సమ్ కంపెనీస్ అండ్ దే హ్యావ్ టు వర్క్, దే హ్యావ్ టు డూ సమ్ బిజినెస్. అలాగే ఉంటుంది కాబట్టి యుఎస్ యూకేస్ లో అలాంటి పరిస్థితి ఇండియాలో వస్తుంది అని నేను అనుకోను. ఎందుకంటే ఇండియాని డబ్బాలో పెట్టి తీస్తే యుఎస్ ఎన్ని రోజులకు అవుతుందో నాకు తెలీదు. బట్ ఇండియానే గొప్పది యుఎస్ కంటే. వీ హ్యావ్ హ్యుమానిటీ. అక్కడ ఎవడో ఒకడు ఒక తుపాకీ తీసుకొని 100 మందిని కాల్ చేస్తాడు, వాడిని చంపేస్తారు, అంతే జరుగుతుంది. కానీ ఇక్కడ అంత క్రిమినల్ మైండెడ్ పీపుల్ లేరు మన ఇండియాలో. అండ్ వీఆర్ వెరీ స్పిరిచువల్ అండ్ వీఆర్ హోలీ అండ్ వీఆర్ వెరీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో చూసుకుంటే ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అండ్ మన పెరిగిన వాతావరణము, మనకున్నటువంటి అన్ని బుక్స్ లో లైక్ ఆల్ వీ కెన్ సీ ఖురాన్, భగవద్గీత, బైబిల్, ఎవ్రీవేర్ వీ కెన్ సీ హ్యుమానిటీ గురించి బాగా రాసి ఉంటుంది. దాంట్లో ఎస్పెషల్లీ భగవద్గీతలో చాలా బాగా రాసి ఉంటుంది అదే హిందూయిజం విషయానికి వస్తే. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా మన ఇండియాలో మాత్రం 2 genders అంటే నేను విమెన్కి వెళ్ళిపోతా. అప్పుడు ఓకే, కమ్యూనిటీకి కూడా చెప్తా, బీ యాజ్ ఎ విమెన్, లివ్ యాజ్ ఎ విమెన్. వాట్ ఈస్ రాంగ్? సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఆడపిల్లలాగా ఉండాలనుకుంటే ఆడపిల్లలా బతకొచ్చు, ట్రాన్స్ విమెన్ లాగా బతకాలనుకుంటే ట్రాన్స్ విమెన్ గా బతకొచ్చు. ఇప్పుడు నా పాస్పోర్ట్ చంద్రముఖి మూవ్ వల్ల ట్రాన్స్ విమెన్ అని ఉంది, కొంతమందికి విమెన్ అనే ఉంది బికాస్ దే వాంట్ దెమ్సెల్ఫ్ లీడ్ యాజ్ ఎ విమెన్ ఇన్ దేర్ లైఫ్స్. సమ్ ట్రాన్స్ పీపుల్ ఆర్ దేర్. సో జనరల్ గా ట్రాన్స్ జెండర్స్ ట్రాన్స్ ఉమెన్ కానీ సెపరేట్ ఐడెంటిటీ ఉంటుందా? అంటే వాళ్ళ ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తారు, వాళ్ళని వెలివేస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్జెండర్ అని స్పెసిఫిక్ గా పోర్టల్ సర్టిఫికేట్ ఇస్తుంది. 1 year నుంచి we are all having that certificates. And I request all the trans women to take that also. Because మాకు 5 lakhs ఇన్సూరెన్స్ కూడా ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇంకా అవైల్ చేసుకోలేదు ఎవరు. ఇప్పటికైతే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇష్యూ చేస్తున్నారు సర్టిఫికేట్. అది వెరీ థ్యాంక్ఫుల్. ఆధార్ కార్డు కోసం 10 సంవత్సరాలు కష్టపడితే ఈ ఐడి కోసం 2 సంవత్సరాల్లో తీరిపోయింది. సూపర్ అండి, సూపర్. సో ఇది ఈ అవేర్నెస్ కావాలి. యాక్చువల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంత వరకు ఉంటారండి ట్రాన్స్జెండర్స్ లో? వెరీ రేర్ అండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎడ్యుకేటెడే, బట్ ఎడ్యుకేషన్ ని వాళ్ళు ప్రేమించడం మానేసి సోషల్ మీడియాని ప్రేమించడం, ఈ వేరే పనికిరాని వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. చదువుకున్న వాళ్ళు నాకు తెలిసి ఆల్ ఓవర్ గా 20% ఉంటారు.
ఓకే. 100లో 20% ఎడ్యుకేటెడ్ ఉన్నారు. సో మూవీలో చూస్తాం, వేద మూవీలో Yeah. బ్రోతల్ హౌస్ లో Yes. ట్రాన్స్జెండర్ ని పెడుతూ కర్పూరం. ఉంటారు. Yeah. Yes. So చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తారు క్యారెక్టరైజేషన్ Yes, కూడా. yes. జనరల్లీ అలాంటి బ్రోతల్ హౌసెస్ లో పెడతారా అలా? అంటే నేను బ్రోతల్ హౌసెస్ ని ఎప్పుడు విజిట్ చేయలేదు, బికాస్ నా టర్మ్ Have వచ్చేటప్పటికి you heard about I it? heard about, and we are very friendly to the female sex workers. Very friendly. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఐ హర్డ్ దట్ దే వాజ్ అ మీనా బజార్ ఇన్ హైదరాబాద్ వేర్ ట్రాన్స్జెండర్స్ అండ్ ట్రాన్స్ విమెన్స్ అండ్ విమెన్స్ యూస్ టు హ్యావ్ సెక్స్ వర్క్ ఇన్ ద సేమ్ ఏరియా. అచ్చా. ఇఫ్ యూ కెన్ సీ సోనాగచ్చి దెర్ ఈస్ ఆల్సో ఏ ప్లేస్, అండ్ యూ కెన్ సీ ముంబై హీరామండి చూసారు కదా, అట్లాంటి ప్లేసెస్ లో ఒకప్పుడు లైక్ మా పాత వాళ్ళు చెప్తుంటారు కదా, ఇప్పుడు 70 సంవత్సరాలు ఉన్న ముసలి వాళ్ళు ఉంటారు కదా కమ్యూనిటీలో, లైక్ దే ఆర్ కాల్డ్ దాదీస్ నానీస్ మాకు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు అరే హమ్ తో లడ్కియోं के साथ भी हम ठहरते కలిసి ఉండేవాళ్ళు, నిలబడేవాళ్ళు, అండ్ చాలా మంది వీళ్ళ దగ్గరికే వచ్చేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి తక్కువ వచ్చేవాళ్ళు అన్న అది కూడా నేను విన్నా. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఫ్యాంటసీ బిహైండ్ అవాయిడింగ్ ఎ గర్ల్ అండ్ గోయింగ్ త్రూ ఎ విమెన్, ట్రాన్స్ విమెన్ అనేది నాకు క్వశ్చన్ మార్క్. బట్ దానికి ఆన్సర్ నా దగ్గర ఏముంది అంటే, ఆన్ బెడ్ ట్రాన్స్ విమెన్ విల్ రిప్లేస్ ఎ విమెన్ బెటర్ అనేది చెప్తూ ఉంటారు జనాలు. అంటే అమ్మాయి దగ్గరికి వెళ్తే కొంచెం ఇబ్బంది, అంటే అమ్మాయిల దగ్గరికి వెళ్తే కామన్ గానే ఉంటది, ట్రాన్స్ విమెన్ దగ్గరికి వెళ్తే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ వాజ్ ఎ బెస్ట్ విమెన్ అనుకుంటా కదా, సో ఇస్ టు డూ మోర్ ఓకే డిఫరెంట్ గా, ప్లెజర్ అనేది డిఫరెంట్ గా ఉంటది అనేది హర్డ్ ఫ్రమ్ మై డాటర్ యాక్చువల్లీ, ట్రాన్స్ డాటర్. తను చెప్పింది అందుకే మమ్మీ మన్నని ఇష్టపడతారు. బట్ I heard about that there are group of houses where the sex workers, and it was a Meena Bazaar in Hyderabad, it was Hira Mandi at Lahore, it was సో అదే రీజన్ అంటారా? Red Light area in Mumbai, పాకిస్తాన్ లో కూడా ఉంది అట్లాంటిది. And even you can see New York, there is a place, I'm not able to get the name, there is a place where we క్రూజింగ్ పాయింట్ ఆఫ్ సెక్స్ వస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు మన $1,000,000 అంటే. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ విజిటెడ్ దేర్ అండ్ షీ సెడ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎర్నింగ్ ప్లేస్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో, అండ్ సమ్ కంట్రీస్ విల్ టేక్ సెక్స్ వర్కర్స్ దగ్గర నుంచి ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తారు. సమ్ కంట్రీస్ ఆర్ దేర్ హూ కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ద సెక్స్ వర్కర్స్. ఐ థింక్ థాయిలాండ్ అండ్ బ్యాంకాక్ స్పెషల్లీ సమ్ కంట్రీస్ ఆర్ దేర్. లైసెన్స్ ఉంటుంది సెక్స్ వర్కర్స్కి కొన్ని కంట్రీస్లో, మన కంట్రీస్లో అట్లాంటివి ఏం లేదు మన కంట్రీలో. But I don't want that license and this all things. I want people to control their emotions, control their pleasures. So what a transgender or trans women they want, society నుండి ఏం కావాలి వాళ్ళకి? What they want from society? From society, first from family. I go to the family. Family is nothing but a society. Family acceptance ఉండాలి. నా కొడుకు హిజ్రా అయినా పర్లేదు, చదువుకుంటున్నాడు అని చదివించే తల్లిదండ్రులు ఉండాలి, అన్నదమ్ముళ్ళు ఉండాలి. ఒక్కసారి ఊహించుకో, నేను ప్యాంట్ షర్ట్ మీదే ఉన్నా, నేను 10th క్లాస్ చదువుకుంటున్నా, నేను ఆడపిల్లలాగే మాట్లాడుతున్నా, ఆడపిల్లలాగే బిహేవ్ చేస్తున్నా, అండ్ నన్ను ఒక అబ్బాయి ఏడిపించాడు అంటే నేను ఎవరికి వెళ్ళి చెప్తా? ఫస్ట్ నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే అన్నకు చెప్తా. ఏమని చెప్తా? అన్న వాడు నన్ను సునీల్ గారు నన్ను సతాయిస్తుండన్నా మాట్లాడతాను. మా అన్న ఏం చేస్తాడు? ఎందుకురా సతాయిస్తున్నా అని అడుగుతాడు. అడిగితే వాడు ఆడపిల్లలాగా బిహేవ్, అరే ఆడు ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తే తప్పేందిరా భయ్, తప్పేందిరా, మీ చెల్లె మీ అక్క అనుకో, అని ఎందుకు అట్లా చూస్తావు అని అక్కడ డైలాగ్ స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీది. దట్ the support from the family. Then the teachers, they should be sensitized well. All the corporate schools లో కావచ్చు, అంటే స్కూల్స్ అట్లాంటి పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేసుకుంటే వేరే ఇది అంటువ్యాధి కాదు, ఇది డిసీజ్ కాదు, కాబట్టి అట్లాంటివి ఏవి జరగవు. సో జెండర్ని పక్కన పెట్టి ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. తర్వాత పెరిగిన తర్వాత తను ఎలా కన్వర్ట్ అవుతాను అనేది తనకు ఒక సెల్ఫ్ ఐడెంటిటీని గౌరవించేలాగా ఫ్యామిలీ ఉండాలి. ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే సొసైటీ ఏముందండి, లోకులు సొసైటీ ఏ మన ఫ్యామిలీ బేసిక్ గా అలా అనుకుంటే సో ఎవ్రీవన్ విల్ యాక్సెప్ట్ దెన్. అరే వాళ్ళ తల్లిదండ్రులే చదివిపిస్తున్నారు, మనం ఎందుకు మన ఇంట్లో అట్లాంటి వాళ్ళు ఉంటే వదులుకుంటామా అని అవతల ఫ్యామిలీ మన ఫ్యామిలీని రోల్ మోడల్ గా తీసుకోగలగాలి. సో ఇన్ రిటర్న్ ఏమొస్తుందని అనుకుంటున్నారు? ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. మా అన్నే నాకు ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తే ఒక ఫ్యామిలీ జస్ట్ ఐ కాంట్ రిప్రొడక్ట్ అంతే. నేను కేవలం పిల్లల్ని మాత్రమే కనలేను. ఆడవాళ్ళు లేరా పిల్లలు కనకుండా? ఎంతో మంది బతుకుతున్నారు. అడాప్ట్ చేసుకోవట్లేదా, సరోగసీ చేసుకోవట్లేదా? వి డూ దట్ ఇన్ ఫ్యూచర్ వి కెన్ డూ, వి గో దట్ ఆల్సో. అలాంటి లైఫ్ కావాలి. దే షుడ్ బి ఎ మ్యాట్రిమోనీ ఫర్
ట్రాన్స్ ట్రాన్స్ ఉమెన్స్ గుడ్. అప్పుడు ఓపెన్ రిలేషన్షిప్స్ అయితే అప్పుడు ఇట్స్ ఎ గుడ్ అవేర్నెస్ టు. బట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవేర్నెస్ పెరిగిన తర్వాత అవేర్నెస్ ఒక పాపం అయిపోయిందేమో అని ఎలా తయారైంది ఒక Yeah. రకంగా చూస్తే. ఇందాక మనం సోషల్ మీడియా గురించి ఇన్స్టాగ్రామ్ Yes, గురించి yes. మాట్లాడుకున్నప్పుడు దెర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ ట్రాన్స్జెండర్స్ అని చెప్పి అలా స్క్రోల్ చేస్తూ పోతే Yeah. మెనీ పీపుల్ లైక్స్ Men- కోసం. యా లైక్స్ కోసం. అంటే ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక 100K అయిపోతే మనకి ప్రమోషన్స్ వస్తాయి, మనం ప్రమోషన్స్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు, దానికోసం ఏమైనా చేయాలి అనుకున్నా. తరుణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ తో, నూడిల్స్ తో, చేపలతో, లైక్ ఎనీ నాన్ లివింగ్ థింగ్ ని హీ మేక్ ఏ కాస్ట్యూమ్. ఐ రెస్పెక్ట్ హిమ్ ఓకే బికాస్ హిస్ టాలెంట్. ఓకే అంతే తప్ప ఒక ఇద్దరు ముగ్గురిని చూస్తాను ఓ అంటారు, లేకపోతే లిప్స్టిక్స్ వేసుకొని మా బావ కలిసిండి ఇవాళ నాకు అని ఒక అతను వస్తుంటాడు. అండ్ కొంతమంది చీరలు హలో అండి భయపడ్డారా నేను అని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నారు వాళ్ళు? టు గెట్ అ బెటర్ ప్లేస్ ఇన్ సోషల్ మీడియా. దానివల్ల మన లైఫ్ ఎంత స్పాయిల్ అవుతుంది అనేది సో ఆలోచించుకోవాలి కదా. వాళ్ళ వల్ల యాక్చువల్ ట్రాన్స్జెండర్స్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ట్రాన్స్జెండర్స్ కూడా చాలా చండాలంగానే చేస్తున్నారు కదండి వీడియోస్. నాకు ఎవరిదైనా వీడియో కనిపిస్తే వేరే ఫీల్ ద వీడియో ఇస్ నాట్ గుడ్, ఐ విల్ పింగ్ దెమ్ పర్సనలీ, డోంట్ డూ దిస్ మా, దిస్ ఇస్ నాట్ గుడ్ అని నేను సో మొత్తం కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఐ హర్డ్ 2 days బ్యాక్ ఎ వెరీ బ్యాడ్ కామెంట్ బై ట్రాన్స్ విమెన్. వీడియో పెట్టి బ్యాడ్ వీడియో అది, ఓకే దానికి 14,000 లైక్స్, 4,000 కామెంట్లు, షేర్లు ఒక 8,000 ఉన్నాయి. షేర్ చేసేవాడికి కామెంట్ చేసేవాడికి సెన్స్ లేదా అని అడుగుతున్నా నేను. దెర్ ఈస్ నో సెన్స్. మళ్ళీ కింద కామెంట్ ఏం పెడతారు తెలుసా, మేము అనవసరంగా ఇంత రీఛార్జ్ చేయించుకున్నది మిమ్మల్ని చూడ్డానికేనా. ఎవడు స్కిప్ చేయండి. వై యు ఆర్ టేకింగ్ కామెంట్, వై యు ఆర్ టేకింగ్ సమ్ టైమ్ టు కామెంట్ ఆన్ దెమ్. డోంట్ కామెంట్, డోంట్ ఎంకరేజ్ సచ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పీపుల్ ఆల్సో. ఇట్ మే గెట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కదా. మరి ఈ మధ్య అయితే మరీ ఘోరం. ఎవరు చూడు టాపు బాటము వర్స్టైల్ అని పెట్టుకుంటున్నారు. నాకు లిటరలీ నాకు ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయాలంటే భయం వేస్తుంది. సో దాని గురించి మీకు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ గుడ్ అండి. యా యా సో ట్రూ. It become a dating app, I think. It is now. I need some ఒకప్పుడు కొన్ని సోషల్ మీడియా యాప్స్ లో కొన్ని చేస్తే మన వీడియోస్ ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఊబర్ లో మన ఫోన్ నంబర్ పెడితే పోదు తెలుసా, ఎర్రర్ వచ్చేస్తుంది, డోంట్ సెండ్ ద నంబర్. అలా రావాలి. అలా ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని ఆల్గారిథం ఉంటే మేబీ ఆల్గోరిథం అనేది ఒకటి రావాలి ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఫేస్బుక్ లో. ఫేస్బుక్ వీడియోస్ లో కూడా టక్కున ఆన్ చేస్తే అడ్డమైన వీడియోలు వస్తాయి. వాటిని మళ్ళీ నాట్ ఇంట్రెస్టెడ్ అని కొట్టేంత వరకు అవే వస్తాయి. ఎందుకు వస్తున్నాయో మనకు తెలియదు. ఎవడు మనల్ని ట్యాగ్ చేస్తున్నాడో అది మనం చూసుకోగలం తప్ప మిగతాది చూసుకోలేం. సో ప్లీజ్, ఐ నీడ్ సమ్ కరెక్షన్స్ ఇన్ సోషల్ మీడియా యాప్స్ ఆల్సో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఉండి వేరే సైట్స్ ని వేరే కంట్రీ పేరు పెట్టి ఓపెన్ చేసుకొని కూడా చూస్తున్నారు. అట్లాంటివి కూడా ఉండకూడదు. లైక్ పోన్ సైట్స్ ఉన్నాయి కొన్ని విచ్ ఆర్ నాట్ బ్యాండెడ్ ఇన్ ఇండియా బట్ దే ఆర్ ఓకే ఇన్ యూరప్ అండ్ యూకే కంట్రీస్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, సెలెక్ట్ ద కంట్రీ అన్నప్పుడు ఇండియా కాకుండా వేరే చేసుకుంటున్నాం. ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు ఆ క్షణిక ఆవేశాల కోసం, వాటి కోసం? దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. విల్ ఎడిక్టెడ్ టు దాట్. Don't addicted to such things. Exclusively don't addict to have sex with a different partners. It is very dangerous in our lives. Without safe or with safety, even open ga చెప్తున్నా, ప్రొటెక్షన్ మీరు వాడినా కూడా దాని మీద రాసి ఉంటది it is not 100% protected అనేది. Why don't you have sex with your wives? యా Have sex with only your partner whom you want to marry. If not, don't have sex with though whom don't want to marry also. ఓకే Sex is a very big thing. అండ్ అది నిజంగా చెప్పాలంటే సెక్స్ అనేది ఒక యజ్ఞం. నా దృష్టిలో అది యజ్ఞమే. ఎవరితో పడితే వాళ్ళతో చేసి దాని వాల్యూ తక్కువ చేయటం ఎందుకు? ఎక్కడ పడితే అక్కడ దాని గురించి పాకులాడడం ఎందుకు? డబ్బుల కోసం కష్టపడండి, అమ్మ నాన్నని సంతోషంగా చూసుకోవడం కోసం కష్టపడండి, కెరియర్ బిల్డప్ చేసుకోవడం కోసం కష్టపడండి. బీ ఏ రోల్. డోంట్ వాట్ వి సే డోంట్ ఎడిక్ట్. ట్రై టు ఇంపాక్ట్ పీపుల్. సో ట్రూ. Addiction is a very dangerous thing in lives. Because of that, I am not addicted to anything. నైస్. సో చాలా అవేర్నెస్ ఇచ్చారు. సో మీ ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ ఏంటి? I want to be a good actress. I want to be a good singer. More than సో all మీరు these ఇప్పుడు things. వాయిస్ డబ్బింగ్ కూడా చెప్తున్నారు కదా Yes. మూవీస్ కి. సో చెప్తున్నాను. గ్రేట్ గ్రేట్. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి మాత్రమే చెప్పాను, హీరోయిన్స్ కి ఎవరికి చెప్పలేదు. ఓకే బట్ మై వాయిస్ ఇస్ వెరీ గుడ్ అని ఆల్ ద సౌండ్ ఇంజనీర్స్ సెడ్. అండ్ ఐ వాంట్ మోర్ దెన్ దిస్ ఆల్ థింగ్స్. ఐ వాంట్ టు బి ఏ బెస్ట్ హౌస్ వైఫ్. ఏమీ చేయకుండా
ఫస్ట్ టైం విన్నానండి నేను, అంటే చాలా అసలు ఈ టర్మ్ వినలేదు. ఒక బెస్ట్ హౌస్ వైఫ్ కావాలి. ఐ వాంట్ టు బి ఎ బెస్ట్ హౌస్ వైఫ్ అండ్ బెస్ట్ మామ్ అండ్ బెస్ట్ వైఫ్, నన్ అదర్ దెన్ థింగ్స్. ఇంకేమి వద్దు. ఐఎమ్ ఎ డాటర్ ఆల్రెడీ బెస్ట్, ఐఎమ్ ఎ బెస్ట్ సిస్టర్, ఐఎమ్ ఎ బెస్ట్ వైఫ్ ఆల్సో. బట్ లైఫ్ లాంగ్ నీకేం కావాలంటే నాకేం వద్దు. ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ మై హస్బెండ్, ఐ వాంట్ టు బీ హ్యాపీ విత్ హిమ్. I don't want to even adopt any children, nothing. I want to adopt my husband as a children, that as a child. Great అండి. That's it. I don't want anyone in our lives. I want to be like very కొన్ని డబ్బులు సంపాదించుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకొని నేను చక్కగా పొద్దున్నే లేచి నచ్చిన వంట చేసి బాక్స్ కట్టి ఆయన పంపించి ఇంట్లో పని చేసుకొని దేవుడి పూజ టీవీలో ఐడల్ వైఫ్ అంటే చూసే I want to be an idol. I want to be like an idol wife and idol women will become an idol wife. సో చాలా బాగా చెప్పారు. ఐడల్ విమెన్ బికమ్ idol wife. నౌ ద టర్మ్స్ హ్యాస్ చేంజ్డ్ Yes. సమ్ ఎక్స్టెంట్ వరకు. సో వాట్ ఎవర్ అండి, రియలీ ఇట్ వాస్ అ గ్రేట్ టాకింగ్ టు యూ. Yeah. చాలా మంచిగా అనిపించింది మీ జర్నీ అదంతా చూసా. ఇట్స్ సో ఇన్స్పిరేషనల్ టు పీపుల్. ఎవరైతే ట్రాన్స్జెండర్ ట్రాన్స్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పాడ్కాస్ట్ చూసి మీలాగా కొంతమందికి ఇన్స్పిరేషన్ లాగా ఉండాలని తప్పకుండా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఇట్ వాస్ అ వెరీ అవేర్నెస్ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్. I want to be a dictionary all the time to the society because whatever in my dictionary was experienced by myself. నేను ఎక్కడో చూసి చదివి చెప్పట్లా. పూజ అయినా నేను చేసిందే నేను చెప్పగలుగుతా, పనైనా నేను చేసిందే చెప్పగలుగుతా. కాబట్టి ఈ డిక్షనరీ ఇలాగే ఉండాలి నేను ఉన్నా లేకున్నా. సో దట్ ఈస్ వాట్ మై I want to give my voice towards to the society, not to exclusive my community, to all men and women in the world. I want them to listen. I have a very friends who are from foreign countries message me and say that Chandra మాకు ఇంకా లింక్ రాలేదు. వస్తుంది కొన్ని లింక్స్ 1 month తర్వాత కానీ వాళ్ళకి యాక్సెస్ అవ్వంట కొన్ని కంట్రీస్ లో మన ఇండియన్ ప్రోగ్రామ్స్ ఏ ఉన్నా. అలా కూడా మెసేజ్ చేస్తారు. ఐ ఫీల్ వెరీ ఇట్స్ అన్ ప్రివిలేజ్ ఫర్ మీ టు బీ అ ట్రాన్స్ ఉమెన్ అండ్ బీయింగ్ ఏ వైఫ్. హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్. చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించింది. ఫస్ట్ టైం నేను ఇలా ఒక హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ ఒక ట్రాన్స్. బట్ యు మేడ్ మీ క్రై ఆఫ్టర్ లాంగ్ షీ బికేమ్ సో ఎమోషనల్ టు. సడన్ గా నాకు నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ చిన్నప్పుడు గుర్తొచ్చేసారు, లేకపోతే నేను అంత ఎమోషనల్ అయ్యేదని కాదు. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. So this is literally a awareness podcast on transgenders. Please do watch this fully. So మళ్ళీ ఇంకొక మంచి పాడ్కాస్ట్ తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.